అంటే ఈ లైటింగ్ కళ్ళలో పడడంలో నువ్వు డైరెక్షన్ చేసింది ఒకసారి కనపడడం లేదు యాక్షన్, అది అనమాట. మరి అదే అయితే ఫేస్కి లైటింగ్ లేదు, నాకు చదవడానికి ఇబ్బంది లేదు. ఓకేనా? ప్రభువునందు ప్రియులైన విశ్వాసులందరికీ యేసు నామమున మరణాత. నేను పీజే ఫిలిప్పు అను దైవ సేవకుడను, బైబిల్ మిషన్ వాడను. దేవుని వాక్యము ప్రసంగము ఆయన మహిమ కొరకు మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయ్యగారు చాలా కీర్తనలు వ్రాశారు. ఒక చిన్న చరణం పాడదాం. కష్టము వచ్చిన గాని, నష్టము వచ్చిన గాని, ఇష్టము లేకపోని, భ్రష్టుడవైనను గాని, స్రష్టాననుట మేలా, నీ దృష్టి కిదియనవీలా, గానా చేసి కొనరాదు, ఆపాదము చేసి కొనరాదు. మన్నాత బైబిల్ పాఠము మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయం నుండి ప్రసంగం. మనిషి దేవుని మీద ఆధారపడాలనేదే విశ్వాస జీవితము. ఈ విషయాన్ని తెలియజేసే బైబిల్ నుండి ఒక సంఘటన పాఠం ఇది. మనిషి ఎన్నో విషయాలు తలుస్తాడు, అవన్నీ దేవునికి తెలుసునని 139వ అధ్యాయము దావీదు కీర్తనలో దావీదు తెలియచేస్తున్నాడు. కాబట్టి మన వలన ఏమీ కాదు, ఇది బాగుంది అని దేని విషయంలో కూడా అనలేము. దేవుడు యెహెజ్కేలుతో, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని ఒక్క దెబ్బతో తీసివేస్తున్నాను అన్నాడు. దేవుని కంటే మరి దేన్ని ఎక్కువగా ప్రేమింపరాదు అని యెహెజ్కేలు 24వ అధ్యాయము 16వ వచనం ద్వారా తెలుస్తుంది. ఈ శ్రమ ప్రవక్తకు ఇశ్రాయేలీయులకు ఉపమానంగా సంభవించింది. ఆ కాలంలో ప్రజలు దేవుణ్ణి విడిచి ఇతరములను పూజించడమే దానికి కారణం. ఇది ఒక సందర్భం. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఆదికాండం 24:50 వచనం. ఇదొక సందర్భం. యెహోవా వలన జరుగుతాయి కొన్ని కార్యాలు. నిలువబెట్టుట, పడవేయుట దేవుని వశమే కదా. 2వ దిన వృత్తాంతములు 25:8 వచనంలో ఇదొక సంఘటన. కౌగలించుట మానుటకును సమయము గలదు. ప్రసంగి 3:5 వచనం. అలాగే కారణం లేకుండా ఏదీ జరగదు.
కొన్ని నిష్కారణములు అయినవైనా సరే బలపరిచి విడిపోతూ ఉంటారు మనుషులు. అన్నిటికీ కాలములు సమయములు దేవుని స్వాధీనము. కనుక ప్రతిదీ మన మేలు కొరకే. అవమానాలైనా ఆనందాలైనా ప్రభువునందు మన మేలు కొరకే అని తలంచాలి. ఈ దిన ప్రసంగము మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము నుండి. రాజు అయిన దావీదు బాల్యము నుండి దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. యుద్ధములు చేసి ఎన్నో సమస్యలు పరిష్కారం చేసి దేవునికి సంఘంలో ఘనత మహిమ తెచ్చినవాడు. అన్ని విషయాల్లో యెహోవా తనకు తోడై ఉండటమే దీనికి కారణం. ఆ విషయం తనకు బాగా తెలుసు. అయినా పొరపడ్డాడు. సాతాను ఇశ్రాయేలీయుల మీదకి లేచి యుద్ధము చేయగల వయస్కులను లెక్కించాలనే ఆలోచన కలిగించాడు. ఇది పాపం కాదు, ఒక విధంగా పాపమే. దేవుని ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీయులు జయించారంటే తన బలం చేతనే జయించారని. అందుకే సైన్యములకు యెహోవా అనే పేరు ఆయనకు ఉంది. ఆయనే పెట్టుకున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని దేవదూతలు పెట్టారు. మరి ఇప్పుడు దేవుడు ఉంటుండగా మనుషుల మీద ఆధారపడడంలో మరి ఆయన కోపం రాదా? లెక్కించవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు డబ్బు ఉందనుకోండి, ఫలానా దానికి సరిపోద్దా లేదని లెక్కించడంలో తప్పు లేదు. ప్రభు చెప్పిన ఉపమానాల్లో ఉంది. ఒక కట్టడం కట్టాలంటే కూర్చొని తగులుబడి లెక్క వేసుకుంటాడు కదా అన్నాడు. తప్పు లేదు. కానీ ఈ యుద్ధానికి సంబంధించి ఇది ప్రెస్టేజ్ క్వశ్చన్. యెహోవా తండ్రికి ఇది చాలా ముఖ్యమైనది. అందుకే ఆయన కోపం మండింది. యెహోవా తనకు తోడై ఉండటమే కారణం అనుకోండి. మరి లెక్కించాలనే ఆలోచన కలిగించాడు. వెంటనే నేను అనే లౌక్యం దావీదులో ప్రవేశించింది. మరి అంతే కదా, నేను జయించగలనా, ఎంతమంది ఉంటారు అనే తలంపు రాగానే నేను అనేవాడు ప్రవేశించాడు. ఇది నేను చేశాను అనేది ఏదో కొన్ని సందర్భాల్లో అంటూనో తప్పేం లేదు. కానీ ప్రతిదీ కూడా దేవుని కృపను బట్టి మనం పొందగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. ఆయనకి మహిమ కలుగుగాక. యెహోవా తండ్రికి మహిమ కలుగుగాక. యేసు క్రీస్తు వారికి మహిమ కలుగుగాక. అధిపతులను పిలిపించి విషయం తెలియచేసి, మీరు వెళ్ళి బేర్షెబా నుండి దాను వరకు ఉన్నటువంటి పట్టణములకు వెళ్ళి దాని అందున్న ఇశ్రాయేలీయులందరినీ ఎంచి వారి సంఖ్యను నాకు తెలియచేయవలనని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పటికి ఏ విధమైన యుద్ధాలు లేవు. అంతా ప్రశాంతంగానే ఉంది దావీదు గారి రాజ్యంలో. ఆ విషయం సైన్యాధిపతికి మిగిలిన వారికి నచ్చలేదు. అన్ని విధాలా నచ్చజెప్పారు, వినలేదు. ఎందుకు? ప్రభువు ఉన్నారు కదా, యెహోవా తండ్రి, ఆయనే మనకు సహాయం చేస్తారు. ఎందుకు? అయినా సరే వినలేదు. సాతాను యొక్క ప్రెజర్ ఎక్కువైపోయింది. అలాగే మనిషి కూడా పొరపాటు చేశాడంటే అది స్వతహాగా మనిషి తప్పు కాదు, సాతాను యొక్క ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. అందుకని దానికి లోబడిపోతాడు. అక్కడ ఉంది చిక్కు.
నచ్చ చెప్పారు, వినలేదు. మనుషులకే నచ్చనప్పుడు దేవునికి నచ్చుతుందా? దేవుడు గ్రహించాడు, ఆయన కోపం మండింది. దావీదు ఆత్మపూర్ణుడు అయినా సాతానుకు ఒక లక్ష్యమా? ఎంత ఆత్మపూర్ణుడైన సాతానుకు లక్ష్యం ఉండదు. ఉపమానం కొరకు మనుషులకు నచ్చనివి దేవుడే చేయమని చెబుతూ ఉంటాడు. ఉపమానం కొరకు మనుష్య మలంతో రొట్టెలు కాల్చుకు తినమని ప్రవక్త యెహెజ్కేలుతో అన్నాడు. అతడు అంగీకరించలేదు. సరే, గోమలము వాడమన్నాడు, పిడకలు. ఇదంతా కూడా ఇశ్రాయేల్ దేశంలో అప్పటికి విగ్రహారాధన ఎక్కువైపోవడం మూలంగా ఉపమానం తెలియజేయడానికి యెహెజ్కేలుకి ఇచ్చినటువంటి నేను ఆహార పదార్థం యొక్క నడిపింపు. ఇదంతా పిడకలు చేసుకోవాలి. సరే, దావీదు చేసినది దేవుడు తెలుసుకొని కోపావేశుడయ్యాడు. దావీదునకు దీర్ఘదర్శియగు గాదు చేత వర్తమానం పంపాడు దేవుడు. అప్పటికే కుటుంబ సభ్యులు ఇది మంచి పని కాదు అని సలహా ఇచ్చారు. దేవుడే మనకు, యెహోవాయే మనకు ముఖ్యం కదా, ఆయనే యుద్ధములు జరిగించేవాడు, మీకేంటి ఈ తలంపు అని కుటుంబీకులు చెప్పారుగా. నచ్చలేదు ఆయనకి. ఇది మంచి పని కాదు అని సలహా ఇచ్చారు. దేవా, నేను ఈ కార్యము చేసి అధిక పాపం చేస్తానని మొరబెట్టుకున్నాడు. తర్వాత గ్రహించి బుర్ర తిరిగినట్టు అయిపోయింది పాపం ఆయనకి. తన తప్పు తాను తెలుసుకున్నాడు. అది పరిశుద్ధాత్మ క్రియే. అయ్యగారు వ్రాసిన ఒక కీర్తనలో, నీకు తెలియకుండా నేలను పడవేయును సాతాను, ఆ కార్యము నీ అపరాధమై ఉండదు, క్షమింతును నేను, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను అనే కీర్తనలో 27, 28, 29 ఈ 3 వచనాలు కూడాను పేతురును గూర్చినవే అయినవి. ఎందుకంటే అప్పుడప్పుడు ప్రభువు మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడతాడు, వాళ్ళు ఆయన్ను హింసిస్తారు, బాధలు పెట్టి సిలువేసి చంపివేస్తారు అని చెప్పితే అది నీకు దూరం అవగానే ఆయన చేయి పట్టుకొని మందలిస్తాడు ప్రభుని. ఆ ప్రభు కోపం వచ్చింది. సాతానా నా వెనుక్కు పొమ్మని చెప్తాడు కదా, తెలిసిన విషయమే కదా ఇది. ఆయన చనిపోతేనే సర్వలోకం మానవ కళ్యాణానికి నాంది. సాతాను వల్ల పాపం వచ్చింది కాబట్టి, పాత ఆదాము వలన పాపం వచ్చింది కాబట్టి, రెండవ ఆదామైనటువంటి క్రీస్తు వలననే లోక కళ్యాణం, రక్షణ రావాలి. కనుక ఆయన చావాలి. ఆట్ టు డై, మస్ట్ దాన్ని ఆపు చేస్తున్నాడంటే ఆయన చావకూడదు, ఏం తప్పు చేశాడని. అది ఆయనకు నచ్చలేదు. కాబట్టి మనం కొన్ని కష్టాలు కూడా దైవికంగానే మనం అనుభవిస్తూ ఉంటాం కాదు. గాదు ప్రవక్త రానే వచ్చేసాడు. దేవుడిచ్చిన వర్తమానం ప్రకటించాడు. యెహోవా సెలవిస్తున్నదేమనగా, 3 విషయములు నీ ఎదుట నుంచుచున్నాను, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు శత్రువులు కత్తి దూసి నిన్ను తరముగా నీవు వారి ఎదుట నుండి నిలవలేక పారిపోవుట, నశించిపోవుట, 3 దినముల పాటు దేశములో యెహోవా కత్తి అనగా తెగులు నిల్చుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీల దేశమందంతటా నాశనము కలుగు చేయుటను, వీటిలో ఒకదానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిస్తున్నాడని అన్నాడు గాదు. నన్ను పంపిన వానికి నేను ఏం ప్రత్యుత్తరం వలన త్వరగా చెప్పమంటున్నాడు. ప్రత్యుత్తరం వలన యోచించి
ఆలోచించి చూడము. ఆ ప్రత్యుత్తరాన్ని గాదు వెళ్ళి దేవుని చెవిలో ఊదాలన్నమాట. ఇలా అన్నాడు. అది ఆ సమాధానం అతను చెప్పకముందే దేవునికి తెలిసిపోయింది. కానీ అన్ని పద్ధతి ప్రకారం యెహోవా తండ్రి చెప్పిస్తాడు, ఒప్పిస్తాడు. అందుకే గాదు వెళ్ళి చెప్పాలన్నమాట. అయ్యా మరి ఇలాగా అన్నాడండి, ఈ విధమైనది కోరుకున్నాడని చెప్తాడు. విశ్వాసులు కూడా కొన్ని సందర్భాల్లో ఇరుకులో చిక్కుకుంటూ ఉంటారు పాపం. దావీదు నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా కృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక నేను ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనేను. ఎంత తెలివితేటలు ఉపయోగించాడు చూడండి. మరి యెహోవా కృపగలవాడు కనుకనే కొందరు ఆయన కృపను లోపు చేస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. ఏమో విశ్వాసులు మనం ఇంతవరకు పర్ఫెక్ట్గానే ఉన్నామని అనుకుంటున్నాము. అనుదిన వాక్యం చదువుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధనలకు వెళ్తున్నాం, మనకి కలిగింది ఏదో దేవునికి ఇస్తున్నాం, స్తోత్రం, అది చాలు. అంతకంటే ప్రభు కోరేది ఏముంది చెప్పండి. ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అన్నాడు. అదే మనిషి వచ్చి ఎవడైనా కౌరు పెట్టి నిన్ను ఇలాగ అన్నాడు పలానవాడు సమాధానం చెప్పంటే అక్కడ నరికేస్తాడు వచ్చినోడిని, ఆడిని కూడా. అంత పవర్ ఉంది, అంత బలమైన సైన్యం ఉంది, బలవంతుడు ఆయన. మనిషి దైవ ఆవేశపూర్ణుడు. ఇది దేవుడు పంపిన కబురు కాబట్టి చిక్కులు పడిపోయినన్నాడు. ఎవరైనా సరే దేవునికి లోపడాలి కదా. 3 సంవత్సరాలు 3 నెలలు 3 దినములు దేవుడు ఎంపిక చేసిన కాలములు. మనుషుల బలహీనతలు దేవునికి బాగా తెలుసును. రాజు రాజ్యంలో 3 సంవత్సరాలు ఆకలి దప్పులతో అలమటిస్తే కరువు భారానికి చాలా కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతారు. రాజుకు ఆదాయం కూడా తరిగిపోతుంది. నయోమి కరువును బట్టి మోయాబు దేశమునకు వెళ్ళి 10 సంవత్సరాలు ఉండిపోయింది. ఆమె పంటలు లేక కూడా ఆకలికి చావాల్సిందే. ఇది సహజమైన కరువు కాదు, దేవుని ఉగ్రతకు సంబంధించినది కనుక ఆదరణ ఉండదు. లోకరీతి అయిన కరువు అయితే ఏదో ఒక విధంగా క్రియేట్ చేస్తారు మనుషులు. దేవుని వలన వచ్చిన కరువు కనుక అది ఎవరు తప్పించడానికి వీళ్ళు అవకాశం ఉండదు. 3 నెలల పాటు శత్రు భీతి. దావీదుకు ఇది అలవాటైన అనుభవమే. సౌలు విషయంలో ఇల్లు విడిచిపోతే తన ఇంటనున్న బంగారు వెండి సామాగ్రి విలువైన ప్రతి వస్తు సంపదతో పాటు స్త్రీలను కూడా శత్రువులు అపహరించుకొని పోతారు. రాజు అసమర్థుడై ఎటో పారిపోయినందువలన ఇది సంభవిస్తుంది. కాబట్టి మరి 3 ఏళ్ల కరువుకు ఆయన ఒప్పుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. రాజు పారిపోతే పిరికి పందైపోతాడు. రాజుకి తిండి లేకపోతే ఇంకా ప్రజలు ఏం తింటారు? ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు కృప గలవాడు గనుక జయించగలం. మొదటి 2 శ్రమలకు పారిపోయి తలదాచుకోవచ్చును, కానీ 3వ శ్రమ చాలా భయంకరమైనది. ఇదంతా దావీదును కదిలించి వేశాయి. మరి 3వ శ్రమ అంటే యెహోవా కత్తి అంటే మాట్లాడి దేవదూత ఆకాశంలో నిలిచి నరికి పాడేస్తాడు. ఆయన కిందకి రాడు, తెగుడు చేత పోతారు జనం. చాలా భయంకరం. యెహోవా కత్తికి జనులు 70,000 మంది ఒక్క దినాన చనిపోయారు.
దావీదు కన్నీటి ప్రార్థన చేసి ఉంటాడు. తనదే తప్పని ప్రార్థించగా దేవుడు కృపగలవాడు గనుక దేవుడు చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీగా ఆ దూత యెబూసీయుడైన ఓర్నాను కళ్ళములో నిలిచాడు. దేవుని దూత ఒక్కడే 70,000 మందిని చంపాడు కదా. ఎంత సైన్యం ఉంటే అంతమందిని హతం చేయగలరు? దావీదు ఎరుగడా? ప్రియులారా, ప్రతి విషయం దేవునికి సమర్పిస్తే విశ్వాసి నిర్భయంగా ఉండగలడు. దేవుని మీద ఆధారపడాలి అనేదే ఆ విషయాన్ని నేర్పడానికే ఈ సంఘటన గ్రంథస్థం చేయబడింది. యుద్ధంలో శత్రు సైనికులు హతులైపోతారు, రాజు సైనికులు కూడా కొంతమంది చనిపోతారు. కానీ పరలోక యోధుడు ఒక్కడే కోట్ల కొలది శత్రువులను హతమార్చగలడు దేవదూత. అషూరు రాజు విషయంలో ఎంతమంది? 1,84,000 మందిని ఒక రాత్రి హతం చేశాడు దేవదూత. కాబట్టి దేవుని బలం మీదే క్రైస్తవులు మన విశ్వాసం ఆధారపడి ఉండడానికే ఈ పాఠం ప్రభు ఇచ్చారు. ఇది ప్రసంగమే. దేవుడు మనిషికి స్వాతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛ. కాబట్టి ఆ సొంత నడిపింపే ఒక్కొక్కప్పుడు దావీదు అన్నట్టు ఇరుకులో పడేస్తుంది. సొంత ఆత్మ నడిపింపు అనాలోచనగా చేసింది ఇరుకులో పడేస్తుంది. ఆ స్వేచ్ఛే హవ్వ వల్ల చిక్కులు వచ్చాయి. ప్రతి విషయంలో దేవుడు కలుగు చేసుకుంటే మనిషి చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మ అవుతాడు. కాబట్టి మనిషే దేవుని నడిపింపు కొరకు వేడుకోవాలి. కానీ మనం తినటం త్రాగటం అన్నీ దేవుని చిత్త ప్రకారంగా ఆయన నడిపించడు, స్వేచ్ఛ ఇచ్చేశాడు. కాబట్టి కనుక ఆయన చిత్తం కోసం మనం ఎదురు చూస్తే ఆయనకు సంతోషం, చక్కని నడిపింపులు వస్తాయి. 3 సంవత్సరాలు 3 నెలలు 3 దినాలు దేవుడు ఎంపిక చేశాడు. అలాగే నేడు దేశంలో మాస్క్ తెగులు 2019 సంవత్సరం నుండి దేశాన్ని పీడిస్తున్నది. కాబట్టి నాశనం చేసే దూతతో ఇక చాలని దేవుడు చెప్పినట్టు ఈ కరోనా విషవాయువును ఇక మీదట చాలునని ఆజ్ఞాపించునుగాక. స్తోత్రాలు. ఈ పాఠం ఇవాళ నిన్న రాసింది కాదు, దాదాపు 15 రోజుల క్రితం రాసింది. ఇప్పుడు దేవుని కృపను బట్టి మనుషులు కాస్త ఊపిరి పీల్చుకొని స్కూల్స్ తెరవబడి పనులకు వెళ్తున్నారు. ఈ మాట ఇవాళ రాసింది కాదు, ఇది 10-15 రోజుల క్రితం ఆజ్ఞాపించాడే. ఆజ్ఞ ప్రకారం ఆగిపోయింది అనుకుంటున్నాను నా క్రైస్తవ విశ్వాసం. మరి చదువుతాను. అలాగే నేడు దేశంలో మాస్కుల తెగులు 2019 నుండి దేశాన్ని పీడిస్తున్నది. కాబట్టి నాశనం చేసే దూతతో ఇక చాలని దేవుడు చెప్పినట్టు ఈ కరోనా విషవాయువును ఇక చాలని ఆజ్ఞాపించునుగాక. సర్వలోక ప్రజలు యథావిధిగా జీవనం సాగించి సృష్టికర్తను నిత్యము స్తుతింతురుగాక. ఆమెన్. నేటి ప్రభుత్వాన్ని దేవుడు దీవించి వారి ఏర్పాట్లన్నిటినీ దీవించి విజయం కలిగించునుగాక. ఆమెన్. చివరగా దేవుని వాక్యం చదివి ముగిస్తానండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. 1 తిమోతి 2వ అధ్యాయం 1-2 వచనాలు. మీ అందరికీ నా మరణాత.